ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి కాంటాక్ట్ అయిన వాళ్ళ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటిది అని అంటే చెక్ యువర్ నోటిఫికేషన్ ఆన్ అనదర్ డివైస్ అని చూపిస్తుంది. సో ఇది 2 స్టెప్ అథెంటికేషన్కి సంబంధించి ఇక్కడ గో టు యువర్ ఫేస్బుక్ అకౌంట్ ఆన్ అనదర్ డివైస్ అని అయితే డైరెక్ట్ అడుగుతుంది. అంటే ఇక్కడ మనకి వెరిఫికేషన్ అనేది అనదర్ డివైస్కి వెళ్తుంది. అక్కడ నుంచి దీన్ని అప్రూవ్ చేసుకోండి అని అంటుంది. లైక్ ఇప్పుడు ఇది మనం ఒక చిన్న లాగిన్ అప్రూవల్ అని కూడా మనం అనుకోవచ్చు. చూడండి అప్రూవ్ దిస్ లాగిన్ అని కూడా చెప్తుంది. ట్రై అనదర్ వే క్లిక్ చేసినాం అనుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి అక్కడ నుంచి మీరు ఓకే చేసుకోవచ్చు అని చెప్తుంది. సెకండ్ వచ్చేసి అథెంటికేషన్ యాప్. సో ఇది మొత్తం కూడా టోటల్గా మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ లాగిన్ దగ్గరనైతే మనకి ప్రాబ్లంలో మనకి వేరే ఫోన్లో ఆల్రెడీ లాగిన్ అయ్యంటే అక్కడ నుంచి అలా అప్రూవ్ చేసుకోండి. అది లేదు అని అంటే ఈ 2 స్టెప్ కోడ్ అనేది అథెంటికేషన్ యాప్లో ఉంటుంది. ఆ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయండి అని చెప్తుంది. కానీ ఇక్కడ 2 ప్రాబ్లం ఏంటిదంటే ఆల్రెడీ ఉన్న డివైస్లో లాగౌట్ చేసేసిలు, యాప్ ఏమో టోటల్గా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కోడ్ ఎంటర్ చేయకుండా అకౌంట్ ఎలా లాగిన్ కావాలి? ఎంటర్ చేయకుండా అయితే మనకు అకౌంట్ లాగిన్ కాదు. సో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మనకి వేరే ఆప్షన్స్ అనేది అయితే మనకి ఉన్నాయి. అవి ఎలా అని అంటే ఇప్పుడు మనకి 2 మనకి వర్కౌట్ అయితే కావు. ఇప్పుడు నోటిఫికేషన్ అది లాగౌట్ అయినప్పుడు మనకి ఎంత చేసినా కూడా అది అప్రూవల్ అనేది కాదు. సో యాప్ అనేది మనకి లేదు కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకొని కంటిన్యూ అన్నా కూడా ఇక్కడ మనం ఏ కోడ్ అనేది ఎంటర్ చేస్తాం, ఏ కోడ్ని మనం ఎంటర్ చేయలేం బికాజ్ మన దగ్గర యాప్ అనేది లేదు కాబట్టి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేయాలి అని అంటే కింద మనకి బ్లూ కలర్లో అకౌంట్ రికవరీ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అని చూపిస్తుంది కదా. సో మీ పేరుతో మ్యాచ్ అయ్యేది ఉన్నా కూడా పర్వాలేదు, కనీసం మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యేదైనా సరే. కాకపోతే ఇక్కడ ఆధార్ కార్డు మీరు తీసుకునేది ఎలా ఉండాలి అని అంటే చాలా నీట్గా క్లియర్గా ఉండాలి. ఇలాంటి క్లియర్ అయిన ఆధార్ కార్డ్ మీరు తీసుకున్నారు అని అంటే ఏదైనా ఒకటి మ్యాచ్ అవుతుంది అని అన్నా కూడా మీరు అకౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయితే మనకి ఫేస్బుక్ యాప్లో కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ క్రోమ్లో లాగిన్ అయ్యాను. సో ఈ క్రోమ్లో అయితే మనకి పర్టికులర్గానైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఈజీగా సక్సెస్ అవుతుంది. యాప్లో సమ్ ఫోన్స్ సపోర్ట్ చేయకనో లేదంటే ఆ వర్షన్ సపోర్ట్ చేయకనో ఏమో తెలియదు, కానీ ఐడి అప్లోడ్ చేయడానికి కావట్లేదు కాబట్టి మీరు బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ లేకపోయినా సరే వేరే వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అయినా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. సో దీనికి మనకి యాక్సెస్ లింక్ అనేది పంపిస్తారు కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చిన ఈమెయిల్ ఏమో ఇలా అంటుంది కదా, డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అనేసి. ఏం చేయాలి, ఇదంతా కూడా తీసేసి వేరే ఈమెయిల్, అది అకౌంట్కి లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి వర్కింగ్లో ఉంటే సరిపోతుంది కాబట్టి వేరే ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసినాం. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం. ఓకే, దీనికి కూడా కన్ఫర్మేషన్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ కోడ్ అనేది ఈమెయిల్కి వస్తుంది. కోడ్ అనేది ఇలా ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఐడి సబ్మిట్ చేయమని అడుగుతుంది. కానీ ఇక్కడ చూడండి మనకైతే ప్రజెంట్ దిస్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్, ప్లీజ్ యూజ్ ఏ డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. అంటే ఈ ఈమెయిల్ అనేది ఆల్రెడీ యూజ్ అయింది కాబట్టి వేరే ఈమెయిల్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఇలా అంది అని అంటే వేరే ఈమెయిల్ అనేది మనం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఈమెయిల్కి కూడా కోడ్ వచ్చింది. ఆ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నాం. మరి యాక్సెప్ట్ అవుతుందో లేదో కూడా చూడాలి. ఓకే, యాక్సెప్ట్ అయిపోయింది, అంతే. డిఫరెంట్ ఈమెయిల్ అనేది అక్కడ మనం చేంజ్ చేసుకున్నామంటే డెఫినెట్గా మనకి ఈ ట్రై సంథింగ్ అనేది, ఈ ట్రై అగైన్ అనేది మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సబ్మిట్ చేసే ఐడి కార్డ్ ఏంటి అనేది, ఆ కార్డ్ అనేది మనం నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సబ్మిట్ చేసేది ఓటర్ ఐడి కాబట్టి ఓటర్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాము. ఇట్లా ఇప్పుడు నేషనల్ ఐడి కార్డ్ అని పెట్టేసి మనం ఆధార్ కార్డు కాకుండా వేరే కార్డు అనేది సబ్మిట్ చేయద్దు. కాబట్టి కరెక్ట్గా మనం ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ పేరు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే రెండింటికి కూడా మ్యాచ్ అవుతుంది. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా కానీ ఇక్కడ మనకి అప్లోడ్ అయ్యే ఫోటో ఆఫ్ ఐడి అనేది కొన్నిసార్లు కేవలం స్కాన్ మాత్రమే ఇది ఏమంటుంది, అది ఫోన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఏది అడిగితే అది ఇక్కడ మనకు ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఆల్రెడీ మన ఫోన్లో ఆ ఫోటో అనేది క్లియర్గా ఫోటో దింపి కరెక్ట్గా పెట్టుకున్నాం, నీట్గా ఉందా లేదా అని చూసి కాబట్టి డైరెక్ట్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇక్కడ నేషనల్ కార్డ్ అనేది కదా, ఆ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సబ్మిట్ అనేది సబ్మిట్ మీద క్లిక్ చేసినామంటే అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపించే అవర్స్ 12 అవర్స్ 24 48 అవర్స్ ఉంటుంది. ఆ అవర్స్లో మనము అకౌంట్ ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఉంది కదా, సో ఆ ఈమెయిల్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఈమెయిల్కి ఈ విధంగా మనకి గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ అని వస్తే దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వగానే స్పాట్లో మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది వితౌట్ 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయకుండానే అకౌంట్ అనేది మనకి లాగిన్ అయిపోతుంది.